ఈ వీడియోలో కొంచెం మెచ్యూర్ కాంటెంట్ ఉంటుంది, దయచేసి అర్థం చేసుకోగలరు. యూట్యూబ్ గైడ్లైన్స్ను దృష్టిలో పెట్టుకొని కొన్ని చోట్ల ఫేసెస్ను బ్లర్ చేయడం జరిగింది. కింద వాట్సాప్లో నా ఛానల్ లింక్ ఇస్తున్నా. ఆ వాట్సాప్ ఛానల్కి వెళ్తే అన్ని వీడియోస్ క్లియర్గా పోస్ట్ చేసి ఉంటుంది. డైరెక్ట్గా పాయింట్కి వెళ్తే, అమెరికన్ రాష్ట్రపతి ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ భారీ మెజారిటీతో గెలిచాడు. అంటే ప్రస్తుతం ఈయనకు 312 ఎలక్టరల్ సీట్స్ ఉన్నాయి. ఈయన అత్యంత మెజారిటీతో గెలిచాడు. అమెరికా మ్యాప్ చూడండి ఎలా ఎర్రగా మారిపోయిందో. గత కొన్ని ఏళ్ల నుండి ఇంత ఘోరంగా డెమోక్రటిక్ పార్టీ ఓడిపోవడం ఇదే ప్రథమం. ట్రంప్ గెలుపు తర్వాత కెమలా హ్యారిస్, జో బైడెన్ డెమోక్రటిక్ పార్టీ నాయకులు, పార్టీ సపోర్టర్స్ కొన్ని రోజులు బాధపడ్డారు, తర్వాత కోలుకున్నారు. కమలా హ్యారిస్ మూవ్ ఆన్ అయిపోయింది. జో బైడెన్ అయితే హ్యాపీగా నవ్వుకుంటూ ట్రంప్ను అభినందించాడు. అంతా బాగానే ఉంది. ట్రంప్ గెలిచిన తర్వాత అది చేస్తాడు ఇది చేస్తాడు అని మనం కూడా మాట్లాడుకున్నాం. కానీ ఈ వీడియోలో చాలా డిఫరెంట్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ట్రంప్ గెలుపు తర్వాత అమెరికాలో ఉన్న లిబరల్ అమ్మాయిలు తమ తల వెంట్రుకలను గీసుకున్నారు, గుండు చేసుకొని నిరసన వ్యక్తపరుస్తున్నారు. ఇక్కడ లిబరల్ అమ్మాయిలు అంటే ఉదారవాద అమ్మాయిలు అన్నమాట. వోక్ భావజాలాన్ని పాటించే అమ్మాయిలు. ఈ వోక్ అంటే ఏంటో తర్వాత చెప్తా. ఈ వోక్ అనే వర్డ్ను గుర్తుపెట్టుకోండి. అమెరికాలో కొంతమంది లేడీస్ గుండును చేసుకోవడంతో పాటు ట్రంప్ పదవీ కాలం ఉన్నంత వరకు, అంటే వచ్చే 4 ఏళ్ల వరకు లైంగికంగా ఏ ఒక్క పురుషుడితో పాల్గొనము అంటున్నారు. Like I full on removed myself from Hinge, Bumble, like I didn't even think twice about it. There's no way I am letting any man near me. I am going to abstain from schmex with men. And funny enough, I actually just broke up with my boyfriend. పిల్లల్ని కనము అంటున్నారు. అమెరికాలో చాలా పెద్ద రచ్చ జరుగుతోంది. దీన్ని పిచ్ అంటారా, పైత్యం అంటారా, అసహ్యం అంటారా, దరిద్రం అంటారా అనేది మీరే కమెంట్లో చెప్పండి. మనకు టిక్ టాక్ యాప్ లేదు కాబట్టి ఆ దరిద్రం మనం చూడలేకపోతున్నాం. బట్ టిక్ టాక్ వంటి ప్లాట్ఫామ్స్లో పెద్ద ఎత్తున అమ్మాయిలు ఏడుస్తున్నారు. నేను పొద్దున లేచి చూస్తే ట్రంప్ గెలిచాడు, ట్రంప్ను గెలిపించడానికి మీకు సిగ్గు లేదా అని ఒక అమ్మాయి అంటోంది. ఇంకొక అమ్మాయి కింద పడి దొర్లుకుంటూ ఏడుస్తోంది. ఈ లేడీస్ చూడండి ఏడ్చుకుంటూ ఎలా గుండు చేసుకుంటున్నారు. మీకు డౌట్స్ ఉంటే ఈ న్యూస్ ఆర్టికల్స్ చదవండి, ఈ వీడియోస్ ఒకసారి చూడండి. అమెరికాలో కొంతమంది వోక్, ఫెమినిస్ట్, ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ భావజాలం ఉన్న ఆడవారు ట్రంప్ పైన తమ ఫ్రస్ట్రేషన్ను జుట్టు మీద, లైంగిక కోరికల మీద, ఇంటి మగవాళ్ళ మీద, వారి యొక్క బాయ్ ఫ్రెండ్స్ మీద, పుట్టబోయే బేబీస్ మీద చూపిస్తున్నారండి. అసలు ఈ అమ్మాయిలు ఎందుకు ఇలా చేస్తున్నారు? వీళ్ళ 4B మూమెంట్ అంటే ఏంటి? ముఖ్యంగా వోక్ కల్చర్ అంటే ఏంటో చెప్తా. ఇటువంటి డిఫరెంట్ అండ్ ఎక్స్క్లూజివ్ కంటెంట్ కోసం చాలా రీసెర్చ్ చేశా. నా కంటెంట్ మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ లిబరల్ అమ్మాయిలు ఏడుపులు ఎక్కువగా టిక్ టాక్లో పబ్లిష్ అవుతున్నాయి. ఈ టిక్ టాక్ అనేది చైనీస్ యాప్ కాబట్టి చైనా దీన్ని ప్రమోట్ చేస్తోంది. ట్రంప్ కారణంగా చైనాది డెఫినెట్గా తెగబోతోంది. ఈ వోక్ లిబరల్స్ గురించి మాట్లాడుకునే ముందు ఒక ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్ గురించి చెప్పాలి. ఆర్థిక వ్యవస్థ పతనం అయితే డెఫినెట్గా చైనీస్ కంపెనీస్ ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తాయి. దీని ద్వారా భారత్ గ్రో అవుతుంది. భారత్ యొక్క గ్రోత్ స్టోరీతో పాటు మీరు కూడా గ్రో అవ్వాలి అనుకుంటే ఏంజల్ 1 అనేది ఒక బెస్ట్ ఆప్షన్. ఈ ఒక్క అకౌంట్ ద్వారా మీరు స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, IPOs, బాండ్స్, కమోడిటీస్ ఇలా అన్నిటిలో ఇన్వెస్ట్ చేయొచ్చు. దీనిలో మీరు జస్ట్ 10 మినిట్స్లో ఫ్రీగా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. అలాగే 100 రూపీస్తో కూడా ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయొచ్చు. ఇన్వెస్ట్మెంట్ అనేది రేపు మర్నాడు కాదు, ఈ రోజు నుండే స్టార్ట్ చేయండి. అలాగే రీసెంట్గా వచ్చిన ఎన్నో IPOలు ఇన్వెస్టర్స్కు మంచి రిటర్న్స్ ఇచ్చాయి. ఫ్యూచర్లో కూడా చాలా IPOలు వస్తున్నాయి. సో వాటిలో ఇన్వెస్ట్ చేయడం కోసం ఇప్పుడే ఏంజల్ 1లో అకౌంట్ను ఓపెన్ చేసుకోండి. అంతేకాదు దీని ద్వారా గూగుల్, టెస్లా, యాపిల్, అమెజాన్, ఫేస్బుక్ వంటి US స్టాక్స్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. అంతేకాదు స్మార్ట్ మనీ ఆప్షన్ ద్వారా మీరు బిగినర్స్, ఇన్వెస్టర్, ట్రేడర్ ఎవరైనా కానీ దీనిలో ఉండే ఫ్రీ కోర్సుల ద్వారా స్టాక్ మార్కెట్ గురించి ఈజీగా నేర్చుకోవచ్చు. అలాగే ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ఇచ్చే వెబినార్స్లో ఫ్రీగా జాయిన్ అయ్యి మీరు కూడా స్టాక్ మార్కెట్ను నేర్చుకోవచ్చు. ఏంజల్ 1 అనేది 25 ఇయర్స్ నుండి ఉన్న ట్రస్టెడ్ కంపెనీ అండ్ దీనిలో 2 కోట్ల మందికి పైగా కస్టమర్స్ ఉన్నారు. కింద ఉన్న లింక్ క్లిక్ చేసి ఫ్రీగా డీమ్యాట్ అకౌంట్ను ఓపెన్ చేసుకోండి. ఒకవేళ అకౌంట్ ఓపెనింగ్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద ఉన్న వాట్సాప్ నంబర్కు మెసేజ్ చేస్తే వాళ్ళు అకౌంట్ ఓపెన్ చేయడానికి మీకు హెల్ప్ చేస్తారు. యాజ్ యూజువల్గా బేసిక్స్ నుండి స్టార్ట్ చేస్తా. డొనాల్డ్ ట్రంప్ పార్టీ పేరు రిపబ్లిక్ పార్టీ. ఈ పార్టీ రైట్ లీనింగ్ పార్టీ, అంటే సాంప్రదాయవాద పార్టీ అన్నమాట. కమలా హ్యారిస్ పార్టీ పేరు డెమోక్రటిక్ పార్టీ. ఇది లెఫ్ట్ లీనింగ్ పార్టీ, అంటే వామపక్ష భావజాలం ఉన్న పార్టీ అన్నమాట. ఈ 2 పార్టీలు ఎన్నికల ముందు ఒక టాపిక్ గురించి విభేదించారు. కమలా హ్యారిస్ పాలనలో అమెరికాలో ఉన్న అమ్మాయిలకు ఫ్రీడమ్ చాలా ఎక్కువగా ఉండేది. అమెరికాలో టోటల్గా 50 రాష్ట్రాలు ఉంటే ఇందులో 14 రాష్ట్రాల్లో మాత్రమే అబార్షన్ చేసుకోవడం ఇల్లీగల్.
ఇంకొక 4 రాష్ట్రాల్లో కడుపుతో ఉండి 6 వారాలు దాటిన తర్వాత అబార్షన్ చేసుకోకూడదు. ఈ 18 రాష్ట్రాల్లో తప్పితే మిగతా 32 రాష్ట్రాల్లో అబార్షన్ను లీగల్ చేశారు. కమలా హ్యారిస్ డెమోక్రటిక్ పార్టీ నాయకులు దాదాపు అన్ని అమెరికన్ స్టేట్స్లో అబార్షన్కు కొంచెం సపోర్టివ్గానే ఉండేవారు. రూల్స్ను కొంచెం ఈజీగానే పెట్టేవారు. ఇలా చేయడం వల్ల అక్కడి కొంతమంది సోకాల్ లిబరల్స్ లైంగికంగా వేరువేరు వాళ్ళతో పాల్గొని ఒకవేళ బేబీస్ కడుపులో ఉంటే వారిని తీసివేసేవారు. ట్రంప్ ఎన్నికల ప్రచారంలో ఏమన్నాడు అంటే మేము గెలిస్తే అబార్షన్ను ఇల్లీగల్ చేస్తామన్నాడు. దీంతో అక్కడున్న కొంతమంది లేడీస్కు కోపం ఆకాశానికి తాకింది. ఇది పాయింట్ నెంబర్ 1. సెకండ్ ఏంటి అంటే ట్రంప్ హార్డ్ లైన్ ఐడియాలజీ ఎలా ఉంటుంది అంటే ప్రపంచంలో 2 జెండర్స్ ఉంటాయి అని ట్రంప్ అంటాడు. అది ఆడ మగ. మిగతా వారిని జెండర్స్గా గుర్తించాడు. There are 2 genders. Fossil fuel. అమెరికాలో కల్చర్ ఎలా అయిపోయింది అంటే కొంతమంది లిబరల్స్ ఆడవారితో చేసుకుంటున్నారు, కొంతమంది మగవారితో చేసుకుంటున్నారు, మగవారు మగవారితో, మగ ఆడ, ఆడ మగ, ఆడ మగ మగ, మగ ఆడ ఆడ, ఇలా విచక్షణ లేకుండా చేసుకోవడం చాలా ఎక్కువైపోయింది. ఇలాంటి లిబరల్ పద్ధతుల్ని రిపబ్లిక్ పార్టీ ఖండిస్తోంది. రిపబ్లికన్ పార్టీ నాయకులు న్యూక్లియర్ ఫ్యామిలీ సిస్టమ్కు సపోర్ట్ చేస్తున్నారు. ఇక్కడ న్యూక్లియర్ ఫ్యామిలీ అంటే 2 భార్యాభర్తలు ఒక ఇంట్లో పెళ్లి చేసుకొని పిల్లల్ని కని ఆ పిల్లల్ని రేస్ చేయడాన్నే న్యూక్లియర్ ఫ్యామిలీ అంటారు. దీన్ని రిపబ్లిక్ పార్టీ నాయకులు ఎంకరేజ్ చేస్తున్నారు. కడుపులో ఉన్న బేబీస్ను చంపకూడదనే రూల్స్ తీసుకురావాలి అనుకుంటున్నారు. ముఖ్యంగా అబార్షన్ పిల్స్ను బ్యాన్ చేయాలి అనుకుంటున్నారు అని ఫార్చ్యూన్ వెల్ ఆర్టికల్లో ప్రచురించబడింది. ఇదే ఆర్టికల్లో ట్రంప్ అబార్షన్ టూరిజంను కూడా బ్యాన్ చేస్తాడు అని చెబుతున్నారు. అబార్షన్ టూరిజం అంటే అమెరికాలో కడుపుతో ఒక అమ్మాయి యూకేకు వెళ్ళి కడుపు తీయించుకోవడాన్నే అబార్షన్ టూరిజం అంటారు. ఈవెన్ పుతిన్ కూడా రష్యన్ ప్రజలకు పిల్లల్ని పుట్టించండి అని ఎంకరేజ్ చేశాడు. కమలా హ్యారిస్ తన ఎన్నికల క్యాంపెయిన్లో అమెరికన్ అమ్మాయిలను హెచ్చరించింది. ఏమని హెచ్చరించింది అంటే మీరు ఒకవేళ కనుక ట్రంప్ను గెలిపిస్తే ట్రంప్ మీ ఫ్రీడమ్ను లాగేసుకుంటాడు, అబార్షన్ రూల్స్ను తీసుకొస్తాడు అని హెచ్చరించింది. ఇక్కడ ట్రంప్ మరియు పుతిన్ వంటి పెద్ద పెద్ద నాయకులు ఎందుకు పదే పిల్లల్ని కనండి అని తెల్లోలపైన ఒత్తిడి పెడుతున్నారు అంటే యూరోప్ వెస్ట్ దేశాల్లో బేబీస్ పుట్టడం లేదు. దీని కారణంగా అక్కడ బర్త్ రేట్ అనేది తగ్గిపోయింది. బేబీస్ పుట్టకపోవడానికి కారణం వేరే ఏదో తప్పు కాదు, అక్కడ ఉన్న అమ్మాయిలు అబ్బాయిలు పిల్లల్ని పుట్టించడానికి ఇష్టపడడం లేదు. బేబీస్ పుట్టకపోతే జనాభా తగ్గుతుంది. జనాభా తగ్గితే రోజువారీ పనులు ఆగిపోతాయి. యుద్ధాల్లో ఎవరు వెళ్ళరు, ఆర్థిక వ్యవస్థను ఎవరు ముందుకు తీసుకువెళ్ళలేరు, రోజువారీ పనులు ఎవరు చేయలేరు. తమ దేశంలో జనాభా తగ్గుతోంది కాబట్టి అమెరికా, ఆఫ్రికా, ఇండియా, చైనా, మిడిల్ ఈస్ట్ నుండి ఇమ్మిగ్రెంట్స్ను తెచ్చి అక్కడ పని చేయించుకుంటోంది. కమలా హ్యారిస్ డెమోక్రటిక్ పార్టీ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ను అలో చేస్తున్నారు. న్యూక్లియర్ ఫ్యామిలీస్ను ఎంకరేజ్ చేయడం లేదు. ఈ కల్చర్ మెల్లిగా ఇండియాలో కూడా పాకింది. ప్రస్తుతం ఇండియన్స్లో కూడా కొంతమంది పెళ్లి చేసుకోకూడదు అనుకుంటున్నారు. రేపు ఒక 100 ఏళ్ల తర్వాత మన జనాభా తగ్గిపోతే వేరే వాళ్ళు మన దేశాన్ని పాలిస్తారు. సో ట్రంప్ హార్డ్ లైన్గా డెసిషన్స్ తీసుకుంటున్నాడు. లిబరల్గా ఉండకండి, చాలామంది పిల్లల్ని కనండి, దేశాన్ని కాపాడండి అని వీళ్ళు అంటున్నారు. ప్రస్తుతం అమెరికాలో దాదాపు 2 కోట్ల మంది ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ ఉన్నారు. లీగల్ ఇమ్మిగ్రెంట్స్ కూడా చాలామంది ఉన్నారు. ఈ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్కు కమలా హ్యారిస్ పార్టీ సపోర్ట్ చేసి వీసా ఇస్తోంది అండ్ గ్రీన్ కార్డ్స్ కూడా ఇస్తోంది. సో ట్రంప్ తీసుకురాబోయే కొత్త చట్టాలు నచ్చక వీళ్ళు గుండు చేసుకొని నిరసన వ్యక్తపరుస్తున్నారు. మేము లైంగికంగా పార్టిసిపేట్ చేయము, పిల్లల్ని కనము, ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ వీళ్ళు ఒక స్టెప్ ముందుకు వెళ్ళి ఆడవారికి దేవుడిచ్చిన పెద్ద గిఫ్ట్ అయిన పిల్లలను ఇది చేసే వూమ్ను కూడా తీసివేస్తాము అని వీళ్ళు అంటున్నారు. ఇప్పుడు మీకు 4B ప్రొటెస్ట్ అంటే ఏంటి అనేది ఈజీగా అర్థమవుతుంది. 4B అంటే 4 no's. నో సెక్స్, నో డేటింగ్, నో మ్యారేజ్ అండ్ నో హ్యావింగ్ చిల్డ్రన్ విత్ మెన్ అండ్ ఆల్సో బాయ్ ఫ్రెండ్స్. ఈ 4B మూమెంట్ను 2019లో సౌత్ కొరియాలో మొట్టమొదటిగా అక్కడి లేడీస్ స్టార్ట్ చేశారు. 2019లో సౌత్ కొరియాలో అక్కడి నేషనలిస్టిక్ పార్టీ ఒక రూల్ తీసుకొచ్చింది. సౌత్ కొరియాలో జనాభా తగ్గుతోంది, ఇక్కడి ఆడవారు పిల్లల్ని కనాలి అనే రూల్ తెచ్చింది. దీనికి నిరసన వ్యక్తపరుస్తూ కొంతమంది ఫెమినిస్ట్ అమ్మాయిలు ఈ 4B ప్రొటెస్ట్ చేశారు. మేము అబ్బాయిలతో సమానమే, మేమెందుకు దేశం కోసం పిల్లల్ని కనాలి, మీకు అంతుంటే అబ్బాయిల్ని కనమనండి, మేమెందుకు మా శరీరానికి శ్రమ ఇవ్వాలి, మేము మీ పాలసీస్ను ఫాలో అవ్వము, అసలు మేము పిల్లల్నే కనము అని 4B సూత్రాన్ని పాటించారు. అక్కడి లేడీస్ అలా చేయడం వల్ల సౌత్ కొరియాలో దాదాపు 3 ఏళ్ల వరకు బర్త్ రేట్ అమాంతం తగ్గిపోయింది. వీళ్ళ తల్లులు కూడా ఈ 4B సూత్రాన్ని పాటించి ఉంటే వీళ్ళు భూమి మీద పుట్టి ఉండేవారు కాదు.
ఒక దేశమైన, ఒక రాష్ట్రమైన, ఒక సమాజమైన ప్రజల ద్వారానే నిర్మితమవుతుంది. ప్రజలను పుట్టించేది ఆడవారు. ఈ ఆడవారు మేము పుట్టించమని మొండికేసుకొని కూర్చుంటే రేపు మీ దేశాన్ని, మీ రాజ్యాన్ని, మీ సమాజాన్ని వేరే దేశ, వేరే రాష్ట్ర, వేరే సమాజానికి చెందిన వారు పాలిస్తారు, ఆక్రమిస్తారు, ఇన్వైట్ చేస్తారు, మిమ్మల్ని బానిసల్లాగా చూస్తారు. ఈ సౌత్ కొరియా 4B పాలసీనే ఇప్పుడు ఈ అమెరికన్ అమ్మాయిలు ఫాలో అవుతున్నారు. అందరు అమ్మాయిలు కాదు, కొంతమంది అమ్మాయిలు. ఇప్పుడు వోక్ కల్చర్ అంటే ఏంటో చెప్తా. వోక్ కల్చర్ అనేది ఒక భావజాలం, ఒక మైండ్ సెట్ అనుకోండి. ఈ వోక్ కల్చర్ను ఫాలో అయ్యే వారి ప్రకారం అందరూ సమానమే, ఆడ మగ సమానమే, మగవారు సంపాదిస్తున్నారు, ఆడవారు సంపాదిస్తున్నారు, మగవాడు పిల్లల్ని పుట్టించడం లేదు, ఆడవారు కూడా పుట్టించకూడదు, అందరూ సమానమే అనేది వోక్ కల్చర్ అంటుంది. రేసిజం ఉండకూడదు అనేది వీళ్ళు అంటారు. ఇది చాలా మంచిది. బట్ దీంట్లో కూడా రివర్స్ రేసిజం ఉంది. అంటే ఒక ఆఫ్రికన్ ఇండియన్ని నీ ఒంట్లో నుంచి స్మెల్ వస్తుంది అంటే అది కూడా రేసిజమే. అగైన్ LGBT కమ్యూనిటీ దగ్గరకు వస్తాం. యాక్చువల్లీ LGBT కమ్యూనిటీ పైన నాకు గౌరవం ఉంది. బట్ ఈ వోక్ కల్చర్ ప్రకారం ఈ కమ్యూనిటీ వాళ్ళు కూడా మనలాగే వీళ్ళను కూడా సమానంగా చూడాలి అని వీళ్ళు అంటారు. ఎవరితోనైనా లైంగికంగా చేసుకోవచ్చు అని వీళ్ళు అంటారు. 18 ఏళ్ల పిల్లలకు ఏ జెండర్ చూస్ చేసుకోవాలో ఫ్రీడమ్ ఉండాలి అని వీళ్ళు అంటారు. పిల్లల ఎడ్యుకేషన్ను, జెండర్ను పేరెంట్స్ డిసైడ్ చేయకూడదని వీళ్ళు అంటారు. ట్రంప్ హార్డ్ లైనర్స్ ఏమంటున్నారు అంటే LGBTQ కమ్యూనిటీ వారిని ఆడవారిలాగా మగవారిలాగా చూడొద్దు, సపరేట్గా చూడండి అంటారు. చిన్న పిల్లల ఎడ్యుకేషన్ను పేరెంట్సే డిసైడ్ చేయాలి అని ట్రంప్ అంటున్నాడు. అమెరికాలో ఈ వోక్ కల్చర్ కారణంగా అక్కడి పిల్లల్లో తాము మగవార ఆడవారనే కన్ఫ్యూజన్ పెరిగిపోయిందండి. అంటే ఆ పిల్లలకి అర్థం కావడం లేదు. ఇప్పుడు మన ఇండియన్ పిల్లలు ఉన్నారు, మన పిల్లల్లో చాలా మందికి తెలిసిపోతుంది. అంటే హెయిర్స్ వస్తాయి, మగవారిలో అయితే హెయిర్స్ వస్తాయి, వాయిస్ చేంజ్ అవుతుంది, తెలిసిపోతుంది. వీడు మగవాడు, వీడికి పుబర్టీ వచ్చింది అనేది తెలిసిపోతుంది. అండ్ ఆడవారికి కూడా చాలా తొందరగానే పుబర్టీ వచ్చేస్తుంది. బట్ అక్కడ అమెరికాలో ఏంటి అంటే అక్కడ ఉన్న పిల్లల్లో చాలా మందికి అర్థం కావడం లేదు తాము మగవారా ఆడవారా అనేది. అక్కడ పుబర్టీ బ్లాకర్స్ అనే కొన్ని మందులు ఇచ్చి పిల్లల యొక్క పుబర్టీని డిలే చేస్తున్నారు. ఎందుకు పుబర్టీని డిలే చేస్తున్నారు అంటే పిల్లలకు ఎక్స్ప్లోర్ అవ్వడానికి సమయం ఇస్తున్నారు, పిల్లలకు జెండర్ను సెలెక్ట్ చేయడానికి టైం ఇస్తున్నారు. అంటే ఇది చాలా డేంజరస్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మగవాడు ఉన్నాడు, అతని పుబర్టీని బ్లాక్ చేసి ఇతను మగవాడే బట్ ఇతను ఎక్స్ప్లోర్ అయ్యి అమ్మాయిలాగా మారిపోవచ్చు. ఇలాన్ మస్క్ కొడుకు విషయంలో కూడా ఇదే జరిగింది అంటున్నారు. ఇలాన్ మస్క్ ఇదే చెప్తున్నాడు, నా కొడుకు జేవియర్ను అమ్మాయిలాగా మార్చారు, పుబర్టీ బ్లాకర్స్ ఇచ్చి అతన్ని ఏదేదో చేసేసి అతన్ని మా అమ్మాయిలాగా మార్చేశారు అని ఇలాన్ మస్క్ మొత్తుకున్నాడు. ఈ పిచ్చి పిచ్చి రూల్స్ను ట్రంప్ తీసి వేస్తా అంటున్నాడు. అందుకే ట్రంప్ అంటే వీళ్ళకు నచ్చడం లేదండి. చాలా సింపుల్. సో ఈ వోక్ లిబరల్ మైండ్ సెట్ అమ్మాయిలు ట్రంప్ తమ హక్కులను అణిచివేస్తున్నాడు అని 4B ఫార్ములా పాటించి ఇవన్నీ చేస్తున్నారు. 4 నోస్ను పాటిస్తున్నారు. ఇలా వీళ్ళు 4 ఏళ్ల వరకు చేస్తారంట. 4 ఏళ్ల వరకు వీరు లైంగికంగా ఎవరితో పాల్గొనరు, అలాగే ఉంటారు, గుండు చేసుకుని ఉంటారు. నేను ఇక్కడ డిస్క్లైమర్ ఇచ్చేది ఏంటంటే అమెరికాలో ఉన్న అందరూ ఇలా చేయడం లేదు, కొంతమంది చేస్తున్నారు. ఏంజెల్ వన్ అనేది 25 ఇయర్స్ నుండి ఉన్న ట్రస్టెడ్ కంపెనీ అండ్ దీనిలో 2 కోట్ల మందికి పైగా కస్టమర్స్ ఉన్నారు. కింద ఉన్న లింక్ క్లిక్ చేసి ఫ్రీగా డీమ్యాట్ అకౌంట్ను ఓపెన్ చేసుకోండి. ఒకవేళ అకౌంట్ ఓపెనింగ్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద ఉన్న వాట్సాప్ నంబర్కు మెసేజ్ చేస్తే వాళ్ళు అకౌంట్ ఓపెన్ చేయడానికి మీకు హెల్ప్ చేస్తారు. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.